గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వీడు 12' అదేనండి 'కింగ్డమ్' ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ వచ్చేసింది. రీసెంట్ టైమ్‌లో ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ బాగా గట్టిగా చేస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ జూలై 31st రిలీజ్ కాబోతుంది థియేటర్‌లలో. మేజర్‌గా ఈ సినిమా దాదాపుగా వచ్చేసి శాటిలైట్ రైట్స్ వచ్చి 50 కోట్లకైతే అమ్ముడుపోవడం జరిగిందంట. ఇంతకీ ఈ మూవీ బడ్జెట్ ఎంతంటే దాదాపుగా 100 కోట్లు పెట్టారు ఈ సినిమాకి. సో ఖచ్చితంగా ఈ మూవీ 100 కోట్లు రావాలి. అదేవిధంగా అన్ని పోను 150 క్రోర్స్ సో 150 కోట్లు వస్తే ఈ సినిమా ప్రాఫిట్. మాక్సిమం ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ వస్తుంది. అంటే ఖచ్చితంగా ఫస్ట్ డేనే 70 కోట్ల వరకు వసూలు చేయొచ్చు. ఎందుకంటే కింగ్డమ్ మార్కెట్ ఎలా ఉందంటే విజయ్ దేవరకొండ క్రేజ్ బాగుంది. లేదంటే మినిమంలో మినిమం అంటే 30 క్రోర్స్ వచ్చినా కూడా ఈ సినిమా సేఫే. ఎందుకంటే అక్కడ లక్కీ డేస్ ఉన్నాయి కొన్ని. సో ఏదేమైనప్పటికీ విజయ్ దేవరకొండ ఇంకా గౌతమ్ తిన్ననూరి సో వీళ్ళిద్దరు కాంబోలో ఈ సినిమా అంటే మామూలు ఉండదు. కంటెంట్ మ్యాటర్స్ ఉంటాయి. సో కంటెంట్ కోసం వచ్చే ప్రియులు మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తారు. ఈ సినిమా రిలీజ్ అవుతుంది చాలు కొంతమంది ట్రోలర్స్ ఎగబడుతుంటారు ఈ సినిమాని ట్రోల్ చేయడానికి. బట్ కానీ ఈసారి అలా ఉండదు. ఖచ్చితంగా వార్ వన్ సైడ్ అంటే విజయ్ దేవరకొండ సంభవించబోతున్నాం. ఈ మూవీలో సత్యదేవ్ ఉన్నాడు. సత్యదేవ్ ఉంటే మామూలు ఉండదు సినిమాయా. కింగ్డమ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే కామెంట్ చేయండి.